కార్పొరేషన్ అభ్యర్థి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతుందని 48వ డివిజన్ బీజేపీ అభ్యర్థి కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు సద్వినియోగం కావాలంటే తనను కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 48వ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి బుధవారం డివిజన్ పరిధిలోని రామాలయం బ్యాక్ సైడ్ శివాజీనగర్ రోడ్డు ఎన్జీపీ కాలనీలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేషన్ల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని తెలిపారు. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందని, కార్పొరేటర్గా బీజేపీ అభ్యర్థి ఉంటేనే కేంద్ర నిధులు సద్వినియోగం చేసి డివిజన్ అభివృద్ధికి కృషి చేయవచ్చునని అన్నారు. అందుకే స్థానిక సంస్థలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 48వ డివిజన్ ప్రజలు అన్ని ఆలోచించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి 48వ డివిజన్ నుండి తనను కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దాసోజు అరుణ, నల్గొండ పట్టణ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు లక్ష్మి, భానుప్రకాష్, రమేష్ రెడ్డి, శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు. చదవండి, నిజం అనుకుంటే ఇగో నా పేరు శ్రీదేవి, 48వ వార్డు నుంచి చేస్తున్నాను. ఓటు వేయండి, దేశాన్ని ధర్మాన్ని నిలబెట్టండి, భావితరాలకు మనం అందిద్దాం. ఈ డెవలప్మెంట్లో నేను ఒక భాగం పంచుకుంటా, నా గొంతు వినిపిస్తాను. మీకు ఏ కష్టం సుఖం ఉన్నా నేను వచ్చి మా అందరి దేశ రక్షణలో ఉంటాను. మాకు కూడా కింద గ్రౌండ్లో ఇవ్వండి. ఆయన ఏదైతే విజన్ అనుకుంటున్నారో ఆ విజన్ సాధించే బాధ్యత మాది. నాకు అవకాశం ఇప్పించండి, సరేనా? నేను వెయ్యాలి, మన వాటిలో ఎక్కువ వార్డు పోటీ చేస్తున్నా. ఇక్కడ మన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చెప్పండి. దేశం బాగుండాలి, దేశంలో ఉన్న మనం అందరం బాగుండాలి. మర్చిపోకండి, సరేనా? మర్చిపోరు కదా. సభకు మమ్మల్ని పంపించాలి. ఈ మున్సిపాలిటీకి వచ్చే ప్రతి పైసా మోడీ గారిదే. మీ అందరూ ఆశీర్వదిస్తే దానికి మేము సపోర్ట్ ఇస్తాం. మీ ఇంటి బిడ్డగా బతుకుతాం. అందరికీ నమస్కారం. ఈరోజు 48వ వార్డు నుంచి సావర్కర్ నగరు, రామగిరి రామాలయం చుట్టూ ఉన్న మన ఓటర్లందరినీ కలవడం జరుగుతుంది. అందులో పెద్ద సంఖ్యలో వాళ్ళు మద్దతు తెలపడం జరుగుతుంది. ఎందుకంటే పాత గవర్నమెంట్లో ఫెయిల్ అయినాయని, మార్పు కోరుకుంటున్నామని ఇప్పుడు మీ చెవులతో కూడా వింటుండ్రు. అందరూ కోరుకుంటుండ్రు నేను రావాలని. ఎందుకంటే నాకు ఒక విజన్ ఉంది, నాకు ఒక వ్యక్తిత్వం ఉంది, 10 మంది కష్టపడుతుంటే చూడలేని మనస్తత్వం ఉంది, ఆదుకునే మనస్తత్వం ఉంది. గనక నిజాయితీ మనిషిగా వాళ్ళందరూ ఆకర్షిస్తున్నారు. తప్పకుండా మీకే ఓటు అని చెప్తుండ్రు. ఈరోజు మోడీ గారు మున్సిపాలిటీకి పంపించే ప్రతి పైసా నికాచిగా అంటే సద్వినియోగం అయ్యడానికి మాలాంటి వాళ్ళు కూడా ఉండాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. దానికోసమే మిమ్మల్ని ఆర్థిస్తున్నాం. ఓటు వేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మీ ముందు మీ మనిషిగా, మీ ఇంటి మనిషిగా నేను బ్రతుకుతా అని, మీ ఇంటి ఆడబిడ్డగా బతుకుతానని నేను వాగ్దానం చేస్తున్నా. థ్యాంక్ యూ.